ఎన్నికలకు అధికార పార్టీ సిద్ధమంటూ రెడీ అయింది. ఎన్నికలను ఏ విధంగా ఫేస్ చేయబోతుంది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ఆయన మనుషులు తీసుకుందాం. సార్ చెప్పండి సార్, 2024 ఎన్నికలకు మీరు సిద్ధమా? సిద్ధం. మొన్నే భీమిల్లో చెప్పారు కదా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మేము సిద్ధం అని. దానిలో సందేహం ఏముంది? ఏంటి సార్ అంతా మీ కాన్ఫిడెంట్ ఏంటి సార్? ఎన్నికలకు సిద్ధంలో కాన్ఫిడెన్స్ ఏం కావాలి? ఒక్కటి నేను అనేది ఏంటంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఎంత సిద్ధంగా ఉన్నామంటే, మేము సిద్ధం అంటున్నాం. చంద్రబాబు ఏమంటున్నాడు? రా కదలిరా అంటున్నాడు. ఇంకా రాలా వాళ్ళు కదిలి వచ్చే లోపలే మేము సిద్ధమయ్యాం. వాళ్ళు సిద్ధమయ్యే లోపలే యుద్ధాన్ని పూర్తి చేస్తాం. విజయం మాదే. ఏమిటి మీ కాన్ఫిడెన్స్ అని చాలామంది అడగొచ్చు. మా కాన్ఫిడెన్స్ ఒక్కటే, 5 సంవత్సరాల మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్. 5 సంవత్సరాలలో 2,52,000 కోట్ల రూపాయలు పేద ప్రజానీకానికి బటన్ నొక్కటమే మా కాన్ఫిడెన్స్. ప్రతి గ్రామంలోనూ సచివాలయం, ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే, ప్రతి గ్రామంలోనూ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయటమే మా కాన్ఫిడెన్స్. ప్రజలకు ట్రాన్స్పరెన్సీతో కూడిన ప్రభుత్వాన్ని అందజేశాం. అవినీతి రహితమైన ప్రభుత్వాన్ని అందజేయటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు మెచ్చుకుంటున్నారు. ప్రజలు మా పక్షాన ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. కాలం నిర్ణయిస్తుంది. సార్ అంటే బటన్ నొక్కితే సరిపోద్దా సార్? అభివృద్ధి అనేదానికి ప్రతిపక్షాలు అడిగేదానికి ఏం సమాధానం చెప్తారు? అభివృద్ధి అంటే ఏమిటి నాకు అర్థం కాలేదు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కదా. పట్టణాల్లో టవర్స్ లెగవాలా? ప్రతి గ్రామంలో వెల్నెస్ సెంటర్ ఉంటుంది, ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉంటుంది, ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఉంటుంది. మీ క్రయ విక్రయాలు జరగాలన్నా, భూములు రిజిస్ట్రేషన్ కావాలన్నా మీ గ్రామంలోనే జరిగేటటువంటి ఒక అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. నీకేదన్నా తలకాయ నొప్పి ఉన్నా, నీకేదన్నా చిన్న ఇబ్బంది వచ్చిన ఆరోగ్యపరంగా ఇమీడియట్గా వెల్నెస్ సెంటర్కి వెళ్ళి నువ్వు టెస్ట్ చేయించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇలాంటి వైద్యం, విద్యారంగాల్లో నేను ఒకటి మనవి చేస్తున్నా, పాడుపడిపోయినటువంటి స్కూళ్ళని బాగు చేసి, నాడు నేడు కార్యక్రమంలో బాగు చేసి, టీచర్స్ అందరూ ఫిలప్ చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి చేస్తుంటే అది అభివృద్ధి కాదా? ఇవన్నీ అభివృద్ధులు కావట. పెద్ద పెద్ద టవర్స్ కడితే అభివృద్ధి? నేను అడుగుతా ఉన్నా. నిజమైన అభివృద్ధి జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అని మేము విశ్వసిస్తున్నాం. ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలే గెలిపిస్తారు. మాకేమీ భేషజం లేదు, మాకేమీ భయము లేదు. సార్ అంటే సంక్షేమ పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయా అనేదానికి ఏం సమాధానం చెప్తారు? సంక్షేమ పథకాలు మాత్రమే గెలిపిస్తాయని కాదు, దానితో పాటు సైమల్టేనియస్గా గ్రామ స్థాయి నుంచి అభివృద్ధిని చేపట్టాం. ఆ అభివృద్ధిని గుర్తిస్తున్నారు. స్కూళ్ళు, విద్యాలయాలు, దేవాలయాలు, అదేవిధంగా వైద్యాలయాలు అన్నిటినీ అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది. అది ప్రజలు గమనించారు. సార్ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పండి సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు, విధ్వంసాలు తప్ప మరొకటి లేదు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఏమి కక్ష సాధింపులు ఉన్నాయండి? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితేనేమో అది కక్ష సాధింపు కాదు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితేనేమో అది కక్ష సాధింపు. ఏంటిది కక్ష సాధింపు? నాకు అర్థం కాలేదు. కక్ష సాధింపాల్సిన అవసరం మాకేంటి? ఏదైనా ఎదుటి పార్టీ బలంగా ఉందంటే ఎవరన్నా కక్ష సాధించాలని ఆలోచన చేస్తారు. మాకు తెలిసి మాకున్నటువంటి ప్రత్యర్థి రాజకీయ పక్షమైనటువంటి తెలుగుదేశం బలంగా లేదు. ఎవరు ఆలోచించినా అర్థమైంది బలంగా లేదు కాబట్టి తోడు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు బలంగా ఉండి తోడేందుకు తెచ్చుకోవాలా? సో వాళ్ళేమీ బలంగా లేరు. కక్ష సాధించవలసినటువంటి అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ని కాపాడటంలోనో లేకపోతే నేరస్తులను శిక్షించే క్రమంలోనూ చట్టం తన పని తాను చేసుకు వెళుతున్నప్పుడు అది కక్ష సాధింపు చర్యలుగా మా మీద బురదలడానికి ప్రయత్నం చేసే విషయాలను దయచేసి ప్రజలు నమ్మవద్దు అని నేను కోరుతున్నాను. సార్ అంటే బీజేపీకి బీటీం లాగా రాష్ట్రంలో వైసీపీ తయారైంది, రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా మోడీ దగ్గర తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని విపక్షాల ఆరోపణలు ఎలా చూస్తారు? ఒక మాట చాలా స్పష్టంగా చెబుతున్నా, ఇది ఒక ఆరోపణ. మేము అసలు ఒకరికి బీటీంగా ఉండాల్సిన కర్మ మాకేంటి అని అడుగుతా ఉన్నాం. మా రాజకీయాలు మావి, సింగిల్గా రాజకీయాలు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం అది కాదు. కుట్రలు, కుతంత్రాలు, ఆ పార్టీకి ఈ పార్టీకి బీటీములుగా పనిచేయటము, రహస్యంగా మాట్లాడుకోవటాలు, రహస్యంగా పొత్తులు పెట్టుకోవటాలు, ఇలాంటివి మాకు నచ్చనటువంటి అంశాలు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు ముందు చెప్పటమే మా ధర్మంగా మేము భావిస్తున్నాం. దాని ప్రకారం మేము వెళుతున్నాం. అదే మా దగ్గర ఉన్న గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా మాకు సత్సంబంధాలు కావాలని కోరుకుంటాం. ఎవరున్నా కూడా అక్కడ
అక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నా మరొక పార్టీ ఉన్నా ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ఎలా ఉన్నా వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి క్రమంలో మేము వారితో సత్సంబంధాలు ఉంటున్నాం తప్ప మేమేమి బి టీము సి టీములు ఇట్లాంటివన్నీ మాకు నచ్చేవి కాదు, మా వాళ్ళు అయ్యేవి కాదు. సరే, అంటే ప్రజలు మీకు ఇచ్చిన సమయం దాదాపు ముగియ వస్తూ ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? పోలవరం కానీ విశాఖ రైల్వే జోన్ కానీ విభజన హామీలు సాధించడంలో వైసీపీ విఫలమైందని విపక్షాల ఆరోపణలు ఎలా చూస్తారు? ఆ విఫలమైంది అని ఎవరైనా విపక్షాలంటే వాళ్ళు విఫలమయ్యారని చెప్పాలిగా. వాళ్ళ టైంలో కూడా రైల్వే జోన్ కాలేదు, వాళ్ళ టైంలో కూడా పోలవరం కంప్లీట్ కాలేదు. మరి వాళ్ళు విఫలమయ్యారా? వాళ్ళు విఫలమయ్యామని ఒప్పుకుంటే నేను తర్వాత సమాధానం చెబుతా. ఒకటి నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, పోలవరం అంశంలో, ఎందుకంటే నా శాఖకి నేను ఇవాళ మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, పోలవరం విషయంలో నిజానికి పోలవరం ఈ పాటికి పూర్తయి ఉండవలసింది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయితే తొందరపాటుతనం, చంద్రబాబు నాయుడు గారు తొందరపాటుతనం, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏటీఎంగా ఉపయోగించుకోవటం, త్వరితగతిన పూర్తి చేసి డబ్బులు కాజేయాలనుకోవటం, ప్రోటోకాల్ లేకోకుండా ముందు చేసింది వెనక చేసింది ముందు చేయటం వల్ల ఈ ఆలస్యం వచ్చింది. ఇవాళ కూడా మీరు పత్రికల్లో చూసింటారు, డయాఫ్రమ్ వాల్ అనే దాన్ని కొత్తది నిర్మించాలా, పాత సరి చేయాలా అనే దాని మీద ఇంకా కూడా కేంద్రంలో ఉన్నటువంటి టెక్నికల్ కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత కదా మనం పనిచేయాల్సింది. ఇక్కడ డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ అడ్వైజ్ ఇవ్వాలి, ప్రతి దాన్ని వాళ్ళు ఆమోదించాలి, ఆమోదించిన తర్వాత మనం చేయాలి. సో ఇట్ ఈస్ రియలీ డిలే, ఎక్స్ట్రాడినరీ డిలే అయింది. ఈ ఎక్స్ట్రాడినరీ డిలే కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అసమర్థత అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు కాదు, డే 1 నుంచి చెప్తున్నాను, ముందు చెప్తాను, అవసరమైతే నిరూపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సార్, మీరేమో పోలవరం విషయంలో తొందరపాటు ఏటీఎంలా చంద్రబాబు వాడుకున్నారని చెప్పి మీరంటా ఉన్నారు. కానీ ప్రతిపక్షాలేమో మీ కక్కుర్తి కోసం, కాసులు కక్కుర్తి కోసం పోలవరాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టని చెప్తారు. కేంద్రం దగ్గర మేము తాకట్టు పెట్టేటువంటి హాస్యాస్పదమైన విషయం. అసలు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్ట్ కాదు అది, ఎవ్రీబడి నోస్ ఇట్. అకార్డింగ్ టు విభజన చట్టం అది కేంద్ర ప్రభుత్వమే ప్రతిదీ పూర్తి చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది? దానికి సమాధానం లేదు ఇంతవరకు. చంద్రబాబు ఎందుకు దాన్ని టేకప్ చేశాడు? అన్నెసరిగా కేంద్ర ప్రభుత్వం చేసిన రైల్వే స్టేషన్ మేము కడతామని తీసుకుంటామా, విమానాశ్రయాన్ని మేము కడతామని తీసుకుంటామా? వాళ్ళు మేము చేస్తామా బాబు అంటే, లేదు మీరు చేయడానికి మేము చేస్తామంటే ఏంటి దానిలో అర్థం? డబ్బులు మింగుదామని. ఇది నేను చెప్పిన మాట కదే, సాక్షాత్తు ప్రధాని మోడీ గారు ఇప్పుడు ఏటీఎం లాగా వాడుకున్నాడని. సో చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మేధావని ఆయనకున్న ఎల్లో మీడియా చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు గారు మేధావి కాదు, పెద్దగా ఆలోచన పరుడు కాదు, ఆయన పచ్చి స్వార్థపరుడు. డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ మింగుదామనేటువంటి ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. అది చాలా పెద్ద తప్పిదం. దాని నుంచి ఇప్పుడు బయటకు రాలేకపోతున్నామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సరే, అంటే 2024 ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి, ఆ పక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు, షర్మిల. మొత్తం మీద ఈ సినారాని ఎలా చూస్తారు? ఏముంది దీనిలో? అంతా ఒక పద్మవ్యూహంలాగా వస్తున్నారు అంతే కదా. మొన్న సిద్ధం సభలో చెప్పాడు కదా, భీమిలి సిద్ధం సభలో, నేను అభిమన్యుని కాదు అర్జునుడిని. అదే జరిగింది రేపు. ఎంతమంది పద్మవ్యూహం పెట్టినా అర్జునుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించి విజయడంక మోగిస్తాడు. చూడండి రాబోయే కాలం. సార్, మీరేమో సిద్ధం అంటున్నారు, కానీ చంద్రబాబు అవును ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి, మిమ్మల్ని ఓడించడానికే అని అంటున్నారు. చంద్రబాబు అట్టాగా అంటాడు, ఇప్పుడైతే కదా. పోయినసారి ఏమన్నాడు గుర్తుందా మీకు? 100కి 150 పాళ్ళు మళ్ళీ తిరిగి తెలుగుదేశం వచ్చింది అన్నాడు. 23 వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఊరికినే అలా డబాయించుకుంటూ జారిపోతున్న వాళ్ళ కేడర్ను నిలబెట్టుకోవడానికి ఒక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు. కానీ వాస్తవాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక దృఢమైన చింతనతో ఉన్నారు. అది బ్యాలెట్లు ఓపెన్ చేస్తే కానీ వాస్తవాలు వాళ్ళకి అర్థమైనవి, ఇంకా ప్రజలకు అర్థమవుతాయి. ఎవరైనా చిన్న చిన్న అనుమానాలు ఉన్నా కూడా అర్థమవుతాయి. రాబోతుంది కదా, ఇంకా 2-3 నెలల్లోనే వీఆర్ గోయింగ్ టు ఫేస్ ది ఎలక్షన్. అంతా మన కళ్ళ ముందే జరిగిపోతుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు థంపింగ్ మెజారిటీతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. నమ్మేవాళ్ళు నమ్మనిండి, నమ్మనోళ్ళు నమ్మనిండి, జరిగేది మాత్రం ఇదే. సార్, అంటే తల్లి చెల్లికి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేకపోతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని విపక్షాల ప్రశ్నలకు ఏం సమాధానం? డైలాగ్ చాలా బాగుంటుంది. తల్లి చెల్లికి న్యాయం చేయలేనివాడు, అన్నాదమ్ములకు న్యాయం చేయలేనివాడు, కొడుక్కు న్యాయం చేయలేనివాడు, మామకు వెన్నుపోటు పొడిచినవాడు, ఇవన్నీ బాగానే ఉంటాయి.
కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నా, కుటుంబ తగాదాలను రాజకీయాల మీద రుద్దాలని ప్రయత్నం చేయటం అనేది సమంజసమైంది కాదు. అవి రాష్ట్ర ప్రయోజనాలను నిత్యం కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఏ విధమైనటువంటి ఎఫెక్టు చూపవు. అన్నిటినీ సర్దుకుంటూ ముందుకు వెళ్ళి విజయ యాత్రలో మేము మళ్ళా తిరిగి అధికారాన్ని సాధించబోతున్నాం. సార్, ఏపీలో సడన్గా షర్మిల ఎంట్రీతో వైసీపీకి భయం పట్టుకుందనే అంశాన్ని ఎలా చూస్తారు? అసలు మాకు భయం పట్టుకోవాల్సిన అవసరమే లేదు, మేము భయపడాల్సిన అవసరమే లేదు. భయపడవలసినటువంటి పరిస్థితులు కూడా గ్రౌండ్లో లేవు. చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు కాబట్టి షర్మిలమ్మను కూడా ప్రయోగిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్తో జత కడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడు కాబట్టి నక్కజిత్తులన్నీ వేస్తున్నాడు. బీజేపీ వాళ్ళని కూడా కలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. భయపడుతున్నది వాళ్ళు, మేము భయపడవలసిన అవసరం లేదు. సింగిల్గానే వెళ్ళి మేము గెలుస్తామనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాం. సార్, అంటే వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగించడంలో జగన్ రెడ్డి ఫెయిల్ అయ్యారని షర్మిల వ్యాఖ్యలను ఎలా చూస్తారు? నేను పెద్ద సీరియస్గా తీసుకోను. ఎందుకంటే ఆమె అక్కడ పార్టీ పెట్టింది, తెలంగాణ బిడ్డనంది, ఇక్కడ వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానంది, అక్కడ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడికి వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానంటుంది. దిస్ ఇస్ ఏ సింపుల్ ఏ డ్రామా, ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఓవర్ యాక్షన్. ఎవరి చేతిలోనే కీలు బొమ్మలాగా పనిచేస్తుంది మా రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఒక చిన్న బాధ తప్ప అవి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం. సార్, వైసీపీ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ఉంటే నా పైన వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని షర్మిల అంటున్నారు. ఆమె ఎప్పటి నుంచి ప్రశ్నిస్తుంది? ఆమె మీద దాడులు చేయాల్సిన అవసరం మాకేంటి? వాట్ ఈజ్ హర్ కెపాసిటీ? వాట్ ఈజ్ కాంగ్రెస్ కెపాసిటీ ఇన్ ది స్టేట్? సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటు కోసం చెప్పేటటువంటి మాటలు. వాటిని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అభిప్రాయపడతాను. సార్, అంటే 2019 ఎన్నికలకు ముందు షర్మిల పాత్ర కావచ్చు, ఆమె పాదయాత్ర కావచ్చు, వైసీపీ గెలుపుకి ఉపయోగపడాలని మీరు చెప్తారా? నేనేమంటానంటే ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వీడినప్పుడు, నూతనంగా పార్టీ స్థాపించినప్పుడు, లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతున్న దశలో షర్మిలమ్మ గారి పాత్ర కానీ లేదా విజయమ్మ గారి పాత్ర కానీ తక్కువని నేను అనను. వాళ్ళు చేయవలసిన పాత్ర కన్నా చాలా ఎక్కువ చేశారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయితే అందువల్ల ఇవాళ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసి వాళ్ళకి అప్పచెప్తారా? ఇది ధర్మమేనా? ఎస్, షర్మిలమ్మ గారు చాలా బాగా సహాయం చేశారు. ఆమెకి సహాయం చేశారనే పేరు కూడా ఉంది. ఆమె చాలా సహాయం చేసింది. తండ్రి చనిపోయినప్పుడు అన్న కోసం చాలా త్యాగం చేసిందనే మాటను కూడా ఇవాళ చెడగొట్టుకునే రీతిలో జగన్ రెడ్డి అని ఏదేదో ఓవర్గా మాట్లాడుతుంది. మాకేంటంటే మీరు 1-2 సార్లు మీరు అడిగితే మేము పరుషంగా మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే ఎంత కాదనుకున్నా మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆమె. మేము ఏం పరుషంగా మాట్లాడగలుగుతాం? మేమేదో చంద్రబాబు మాట్లాడినట్టు, పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మాట్లాడలేకపోతున్నాం. కానీ మీరు మాట్లాడకపోతే ఊరుకునని అంత అగ్రెసివ్గా ఆమె మాట్లాడుతుంది. ఇది ధర్మం కాదు. సరే, ఓకే, నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీని నువ్వు బతికించుకోదలుచుకున్నావా, లేకపోతే నువ్వు కుటుంబ తగాదా పెట్టుకొని మీ అన్న పార్టీని చంపదలుచుకున్నావా? ఏమిటి నీ అభిప్రాయం ఏంటి? అసలు నీ ఎజెండా ఏంటి? చంద్రబాబు చెప్పినట్టు నడుగుదలుచుకున్నావా నువ్వు? ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇది ధర్మమేనా? మీకు ఏవైనా విషయాల దగ్గర వ్యత్యాసాలు లేదా పొరపచ్చాలు, ఈ కుటుంబంలో తగాదాలు ఉంటే యూ హ్యావ్ టు సెటిల్ విత్ ఇన్ ది 4 walls, నాట్ ఇన్ ది పబ్లిక్. నాకు బాధ వేస్తుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు, రాజశేఖర రెడ్డి గారి కుమారులు రోడ్డు మీద పడి ఇలా చేయవలసినటువంటి అవసరం ఉందా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అని బాధ కలుగుతూ ఉంటుంది. దానివల్ల ఏదో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. నో, దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఒక చెల్లి వచ్చి రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అని అంత తక్కువ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీరుడు, సొంతంగా పార్టీ పెట్టినటువంటి నాయకుడు, ఆ పార్టీని బతికించుకున్న నాయకుడు, ఆ పార్టీని అచంచలంగా పెంచినటువంటి నాయకుడు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అతి సన్నిహితంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అతన్ని ఓడించడం ఎవరి వల్ల అవుతుంది? ఊరికనే కాకమ్మ కథలు ఎలక్షన్ల ముందు చెప్పుకుంటారు, చెప్పుకుని మనకేం అభ్యంతరం లేదు. బట్ ఏ ప్రభావం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి. ఇవాళ నేను హెచ్ఎం టీవీలో చెప్తున్నాను, మళ్ళీ ఎన్నికల తర్వాత కూడా ఈ బయట వేసుకోండి,
100% జగన్మోహన్ రెడ్డి విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ నెక్స్ట్. 175కి రావాలనే గోల్తో వెళ్తున్నాం. అనూహ్యమైనటువంటిది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఊహించరని అంత స్థాయిలో మాకు సీట్లు రాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్, అంటే మొన్నటి వరకు మీకు ప్రధాన ప్రత్యర్థులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూశారు. ఇప్పుడు షర్మిల కూడా వచ్చారు. ఆమె ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? జీరో, ఏముండదు. అవకాశమే శూన్యం. ఆమెకి ఎజెండానే లేదు. సార్, అంటే వైఎస్ఆర్ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి. గతంలో ఇదే మాటలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా చెప్పారు. సో ఇప్పుడు షర్మిల కూడా కుటుంబ సభ్యురాలు కూడా ఆమె కూడా అదే వ్యాఖ్యలు చేస్తూ ఉంది. మిగిలిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వైసీపీలో డంబీలని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు సార్? మీరు అడిగిన ప్రశ్ననే ఉందిగా. అంతకుముందు చంద్రబాబు చెప్పాడు, తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఇప్పుడు షర్మిలమ్మ చెబుతుంది. దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు కదా ఎవరి చేతిలో ఉండి నాటకం ఆడుతున్నారో. ఇదంతా ప్రజలు అర్థం చేసుకోగలిగిన శక్తి భగవంతుడు ప్రజలకు ఇచ్చాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది. సార్, తెలంగాణ ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో ఏపీలో వైసీపీ కూడా భయం పట్టుకుంది అనేదాన్ని ఎలా చూస్తారు? అసలు భయం అనేది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు, జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. ఆ పక్క రాష్ట్రంలో ఓటమి గెలుపులకు ఇక్కడ ప్రభావం ఉంటే మరి కేసీఆర్ 2014లో గెలిచాడుగా, మరి ఇక్కడ చంద్రబాబు గెలిచాడే, మరి ఆయన ఓడిపోయాడు. ఇక్కడ మేము కూడా ఓడిపోతామంటే అప్పుడు గెలిచినప్పుడు ఇప్పుడు గెలిస్తే కదా. ఇవన్నీ ఊరినే పిచ్చి లెక్కలు. మానసికంగా ఏదో వాళ్ళని కుదుటపరుచుకోవడం కోసం, వాళ్ళని కాన్ఫిడెంట్లోకి తెచ్చుకోవడం కోసం వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. సార్, అంటే ప్రజా సంక్షేమ పాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని మీరు చెప్తా ఉన్నారు. కానీ ఇంత స్థాయిలో అభ్యర్థులు ఎందుకు మార్చాల్సి వస్తుంది? సార్, మీరు మొట్టమొదటి నుంచి మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని మీరు చూసినట్లయితే ఈ రాష్ట్రంలో మేము తిరిగి అధికారంలోకి రావాలి అని మాత్రమే ప్రయత్నం చేయట్లే. 175 సీట్లు గెలవాలని ప్రయత్నం చేస్తున్నాం. 175 సీట్లు గెలవాలంటే కొన్ని మార్పులు అవసరమని భావిస్తున్నాం. ఆ మార్పులు చేస్తున్నాం. మా పార్టీలో మేము మార్పులు చేస్తాం. కొంతమందికి టికెట్లు ఇవ్వము అని చెప్తాం, కొంతమందికి టికెట్లు ఇస్తామని చెప్తాం, కొంతమందిని ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని ఎంపీలుగా చేస్తాం, లేదా పక్క కాన్స్టిట్యున్సీలకు ఇంకో చోటుగా మారుస్తాం. దిస్ ఈజ్ మై ఇంటర్నల్ అరేంజ్మెంట్ టు విన్ 175. ఆ కోణంలో చూడాలి తప్ప ఈయన మారుస్తున్నారంటే భయపడిపోతున్నాడు, మారుస్తున్నారంటే పవన్లోకి రారేమో, ఇలాంటి మాటలు వాళ్ళు చెప్తారు, చెప్పుకునేవాడిని, మాకేం అభ్యంతరం లేదు. సార్, అంటే మార్చాల్సింది అభ్యర్థులు కాదు జగన్మోహన్ రెడ్డిని అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలని వాళ్ళు అనుకుంటున్నారు. రమ్మనండి, ఎవరినెవరు మారుస్తారు తేలిపోద్ది. వాళ్ళనే మారుస్తారు. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మారుస్తారు వాళ్ళని ప్రజలు రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత. అది సార్, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రాకూడదు అనే ఒక సింగిల్ లైన్ని పవన్ కళ్యాణ్ స్ట్రెచ్ చేసి చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు? దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ యొక్క స్టాండర్డ్ ఏంటో అర్థమవుతుంది కదా. నేను ఒక పార్టీని పెట్టాను, జనసేన పార్టీని, నేను చెగువీర వారసుణ్ణి లేదా చెగువీరలాగా ధైర్యవంతుణ్ణి, నేను ప్రజలకు ఏదో మేలు చేస్తాను, ప్రజలకి అన్నీ సక్రమంగా అన్ని విధంగా చేస్తాను అని చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే నా ధ్యేయం అంటే ఏంటి? ఒక కూలికి వచ్చిన కూలీలాగా ఉంది. నాకు ఈ పని చేయటమే, నాకు పని చేసి వెళ్ళిపోతే కూలి తీసుకుని వెళ్ళిపోతాను అన్నట్టుగా. అందుకనేగా ప్యాకేజ్ స్టార్ అనేది. మేము జగన్మోహన్ రెడ్డిని ఓడించటమే నా ధ్యేయం అంటే దాని ఎమ్మటే వెనకాల ఏముంటుంది? చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడమే నా ధ్యేయం. దీన్ని బట్టి ఎంత స్టాండర్డ్లో జనసేన ఉందో, ఎంత స్టాండర్డ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అర్థం చేసుకోమని రాష్ట్ర ప్రజానీకానికి, మరి ముఖ్యంగా జనసేన కార్యకర్తలకి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సార్, మీరేమో 2024 ఎన్నికలకు ముందు భారీగా అభ్యర్థులను మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వెంట ట్రావెల్ చేసే వాళ్ళని, నమ్ముకున్న వాళ్ళని మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారని చెప్పి షర్మిల అంటున్నారు. నాకు మాట చెబుతానండి, అనేవాళ్ళని షర్మిల అంటున్నారు, లేకపోతే చంద్రబాబు అంటున్నాడు, లేకపోతే పవన్. నేను అడుగుతానండి, అంటే తన నమ్మకస్తులు అంటే టికెట్లు ఇచ్చిన వాళ్ళేనా? టికెట్లు ఇవ్వని వాళ్ళు నమ్మకస్తులు కాదా? టికెట్లు ఇవ్వని వాళ్ళు పార్టీలో పనిచేయరా? ఇవన్నీ పిచ్చి మాటలు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. 175 మందికి టికెట్లు ఇస్తారు, 25 మందికే పార్లమెంట్ సీట్లు ఇస్తారు. మిగతా వాళ్ళు నమ్మకస్తులు కదా? మిగతా వాళ్ళు ఫాలోయర్స్ కదా? మిగతా వాళ్ళు తన నమ్మట ప్రయాణం చేయరా? ఒక పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థలో అసెంబ్లీ ఒకటి, పార్లమెంట్ ఒకటి ఉంటాయి. మిగతా చాలా పనులు ఉంటాయి. ఎవరిని ఎక్కడ ఎలా కావాలో ఉపయోగించుకోవటం నాయకుడి యొక్క ధ్యేయం, లక్ష్యం. దాని ప్రకారం ఉపయోగించుకుంటాడు. ఓ టికెట్ రాకపోతే ఇక వాడు దూరంగా బారేసినట్టు, టికెట్ ఇస్తే వాడిని ఎత్తిరెక్కించుకున్నట్టు భావించే రోజులు కావివి. చాలా విశాల దృక్పథంతో
పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఏ రకమైన నిరుత్సాహం ఉండదు. నిరుత్సాహం ఉన్నవాడు పోతాడు బయటికి, అంతే సింపుల్. సరే, అంటే ఇక్కడ అభ్యర్థిని అక్కడికి మారుస్తూ ఉన్నారు, ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉన్నాయి, ఎంపీలని ఎమ్మెల్యేలుగా పంపిస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేని ఎంపీగా పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ నెగిటివ్ గ్రాఫ్ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, వేరే ప్రాంతాల్లో ఎట్లా పాజిటివ్గా మారుతుంది? ఇదేమన్నా కొత్త? అనేవాడు మార్చలేదా? కాంగ్రెస్ పార్టీ మార్చలేదా? చంద్రబాబు మార్చలేదా? చంద్రబాబు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఏమన్నా నేను తెలియకూడదు, గుంటూరు ఎంపీ ఎక్కడి నుంచి వచ్చాడు? మొన్న పోటీ చేసిన ఆయన. ఇవన్నీ రాజకీయాలు సర్వసాధారణమైన విషయాలు. ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉంటాయని మాకు చెప్పడానికి నీతులు వాళ్ళకి లేవా? పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేశాడు? మొన్న ఎక్కడ పోటీ చేశాడు? ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తున్నాడు? ట్రాన్స్ఫర్ అవుతున్నాడా లేదా? చిరంజీవి 2 చోట్ల ఎందుకు పోటీ చేశాడు? ఇవన్నీ నాకు అర్థం కాల. చంద్రబాబు ఎన్ని చోట్ల పోటీ చేశాడు? చంద్రగిరి వదిలేశాడు, కుప్పం వచ్చాడు. మరి కుప్పంలో ఉంటాడో లేదు తెలియదు, ఇంకో చోట పోటీ చేస్తాడో తెలియదు. మంగళగిరి ఇతనికి ఏం పని? మంగళగిరిలో పుట్టాడా? మంగళగిరిలో పెరిగాడా లోకేష్? సో దీస్ ఆర్ ఆల్ వాట్ ఈస్ దిస్ రెడిక్యులస్ ఆర్గ్యుమెంట్ చేసి ఏదో లబ్ధి పొందాలనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. సరే, అంటే మీ పార్టీకి వరుసగా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు, మరోవైపు బాలశౌరి రాజీనామా చేశారు, మీ సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఇవన్నీ ఎఫెక్ట్ ఎలా పడుతుంది అనుకుంటున్నారు? ఏమీ పడవు. వాళ్ళు పార్టీ టికెట్ మీద గెలిచారు, పార్టీ ఇవ్వనంటే టికెట్ ఇవ్వనంటే వెళ్ళిపోతున్నారు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు, అంతే కదా. అంటే టికెట్ ఇస్తే పార్టీలో ఉంటారు, టికెట్ లేకపోతే ఏ పార్టీలో టికెట్ వస్తే ఆ పార్టీకి వెళ్తారు. ఎంత స్వార్థపరులు అనేది ప్రజలు గమనిస్తారు. సరే, అంటే ఎంపీగా లావు కృష్ణదేవరాయలు మార్క్ ఏం లేదంటారా? ఈ మార్క్ ఉండేది ఏంటి? ఇప్పుడు నా మార్క్ ఏం లేదంటారా? ఉండొచ్చు, బట్ విత్ ఇన్ ది పార్టీలో నేనేం అగ్రగణ్యుని ఏం కాదు. నేను పార్టీ నుంచి వెళ్ళిపోతే ఇక పార్టీ మొత్తం నాశనం అయిపోదు అనుకుంటే అది అమాయకత్వం. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీ నుంచి వెళ్ళిపోవటం అనేది ఆయన చేసిన పెద్ద తప్పిదం. ఇంకోటి కూడా చెప్తున్నా, లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి టికెట్ ఇవ్వను అని చెప్పలేదు. బయట ప్రచారం జరుగుతున్న తప్పు కాబట్టి ఆయన కూడా అడగండి. టికెట్టు ఇక్కడ కన్నా నువ్వు గుంటూరు పోటీ చేయమని చెప్పారు. గుంటూరు నేను కష్టం, నేను ఓడిపోతానని చెబితే నువ్వు ఓడిపోయినా నువ్వు అక్కడ పోటీ చేయి, నీకు రాజ్యసభ కూడా ఇస్తాను, అక్కడ నువ్వు అవసరం అని చెప్పాడు. ఆయన మానుకుని వెళ్ళిపోయాడు. ఎవడేం చెప్తాడు దానికి? మళ్ళా గుంటూరు కావాలంటే పరిశీలిస్తామని కూడా చెప్పారు. చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆయన తప్పిదం చేశాడు. ఆ తప్పుకు ప్రతిఫలం ఆయన అనుభవిస్తాడు తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా చెప్పదలుచు. సార్, అంటే లావు కృష్ణదేవరాయలు ఒక యువకుడు, పార్లమెంట్లో కూడా మంచి పర్ఫామ్ చేసి నరసరావుపేట పార్లమెంట్కి సంబంధించి మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. జగన్ ఒక నియంత, అందుకనే వదులుకోవాల్సి వచ్చిందని కూడా వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. ఎవరు ఆయన చెప్తే ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే నేను మాట్లాడతా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరెంత పొడుగైనా, ఎవరెంత లావైనా, ఎవరెంత గొప్పవాళ్ళైనా పార్టీలకు అతీతులు కారు. పార్టీలో ఉన్న శాసనసభ్యుల్లో ఒకడే ఎవరైనా, పార్లమెంట్ సభ్యుల్లో ఒకరే ఎవరైనా, అంతే తప్ప పార్టీనేమి మోసేవాళ్ళు కాదు, పార్టీ పేరు చెప్పుకొని గెలిచేవాళ్లే తప్ప. ఆయన ఎంత మగోడైనా పార్టీకి మాత్రం విధేయతగా ఉన్నప్పుడే ఏ పార్టీలో అయినా ఎవరైనా పైకి వస్తారు తప్ప పార్టీకి విధేయత లేకపోతే ఎవరు ప్రజలు నమ్మరు. సార్, నరసరావుపేటకి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొని వస్తూ ఉన్నారు. అది ఎలా అడ్వాంటేజ్గా మీకు మారుతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఆ విషయం కూడా నేను చెప్పింది కూడా కాదు, మీకు శ్రీకృష్ణదేవరాయలు గారే చెప్పారు. ఇది బీసీకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు అని. ఇది బీసీకి ఇవ్వాలనుకున్నారు, గుంటూరేమో ఓసీకి ఇవ్వాలనుకున్నారు, గుంటూరునేమో శ్రీకృష్ణదేవరాయలు గారికి వెళ్ళమన్నారు. పైగా ఎందుకంటే ఆయన అక్కడ కాలేజీ ఉంది, ఆయన ఇక్కడ ఇల్లు ఉంది, అసలు గుంటూరు వాడే ఆయన. ఇక్కడ పోయినసారి ఇక్కడ పోటీ చేశారు కొన్ని పరిస్థితుల్లో. ఈసారి బీసీలకు ప్రాధాన్యత పెంచే క్రమంలో నరసరావుపేట లాంటి అతి ముఖ్యమైనటువంటి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మీరు గుర్తు చేసుకుంటే రోసీ గారు అక్కడ పోటీ చేశారు. ఇక్కడ నరసరావుపేటలో పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు. నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పోటీ చేశారు, గెలిచారు. అలాగే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నిలబడ్డారు, గెలిచారు. బ్రహ్మానంద రెడ్డి గారు కూడా అక్కడ చేశారు. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి పార్లమెంటు సీటుని, వైసీపీకి చాలా బలంగా ఉన్న పార్లమెంటు సీటుని ఒక బీసీకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు తలపెడితే దాన్ని అడ్డుకోవడం ధర్మమేనా అంటున్నాను నేను. సార్, అంటే అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ లావు కృష్ణదేవరాయలు ఈ ఫైట్ ఎలా ఉండబోతుంది? అంటే అనిల్ కుమార్ ఈజ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ మన నరసరావుపేట.
లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇంకా ఆయన కంటెస్ట్ చేస్తాడని ఇంకా ప్రకటించలేదు. రెండో అంశం ఏంటంటే ఆయన తెలుగుదేశం ఇంకా చేరలేదు. ఆ రెండు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం ఆ విషయం. సార్, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు మరొకసారి ఎన్నికలు ఫేస్ చేయబోతా ఉన్నారు. ఏంటి అక్కడ ఫలితాలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎవరైనా నేను గుర్తాను సార్, నేను ఎవరైనా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? పోటీ చేస్తున్నట్టు గెలుస్తామనే కదా. నేను గెలుస్తానని చెబుతాను, నా ప్రత్యర్థులు నేను ఓడిపోతానని చెబుతాను. ప్రజలు ఏమి నిర్ణయిస్తారో చూద్దాం. సార్, ఒక బలమైన నేత మీకు అపోజిషన్లో కన్నా ఉన్నారు. సో ఆయన ఎలా ఢీకొట్టబోతా ఉన్నారు? సో ఇప్పుడు పార్టీ చాలా బలమైంది. ఒకటి నేను ఒకటి చెప్తాను మీ ద్వారా, హెచ్ఎం టీవీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి. కన్నా లక్ష్మణాన్ని ప్రత్యేకంగా అక్కడ ఎందుకు తీసుకొచ్చారు? సింపుల్ లాజిక్ ఆలోచించండి. ప్రత్యేకంగా కన్నా లక్ష్మణ్ ఈజ్ ఏ సీనియర్ పొలిటీషియన్, అయితే చాలా పార్టీలు మార్చిన పొలిటీషియన్. నేను కూడా సీనియర్ పొలిటీషియన్నే. ఆయన గెలిచిన సార్ నేను గెలవలేదు. బట్ నేను ఒక పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తిని. ఆయన పవర్ కోసం అనేక పార్టీలు మార్చాడు. ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయన పాపులర్ క్యాండిడేట్, బలమైన అభ్యర్థి అనుకుందాం. మీరందరూ చెప్తున్నారు బలమైన అభ్యర్థి అని. మా తాత నీతులు తాగారు, మా మూతులు వాసన బట్టి వాళ్ళు ఏముండదు. ఒకప్పుడు బలమైన అభ్యర్థి అయితే అవ్వచ్చు. అలాంటి బలమైన అభ్యర్థి అని భావిస్తున్న వ్యక్తిని, పోయినసారి గుంటూరులో నిలబడి గెలిచిన వ్యక్తిని, అంతకుముందు పెదకూరపాడులో నిలబడి గెలిచిన వ్యక్తిని తీసుకొచ్చి అంబటి రాంబాబు మీద పోటీ పెట్టారు అంటే వాట్ ఈస్ ది కామన్ సెన్స్? నేను ఎంత బలంగా ఉన్నానని అర్థం, ప్రజలు నాకు ఎంత సపోర్టింగ్గా ఉన్నానని అర్థం. కన్నా లక్ష్మణ్ అయితే కానీ, కాపు ఓట్లు చీలిస్తే కానీ రాంబాబు దెబ్బతినడు అనేటువంటి భావన అర్థమవుతుంది కదా దీన్ని బట్టే. అంటే హౌ స్ట్రాంగ్ ఐ ఆమ్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ అనేది కొద్దిగా లాజిక్గా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఏం కంగారు లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. నేను కూడా 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశాను. ఎక్కడ అన్యాయం కానీ, అక్రమం కానీ, దుర్మార్గాలు కానీ చేసినటువంటి వ్యక్తిని కాదు. చాలా స్పష్టంగా బోల్డ్గా ఉండేటటువంటి వ్యక్తిని. కాబట్టి ఆయన అన్నిసార్లు గెలిచినన్నిసార్లు నేను గెలవకపోయినా ప్రజలు నా పక్షాన ఉన్నారని పూర్తిగా విశ్వసిస్తున్నాను. తప్పనిసరిగా నేను గెలుస్తానని నమ్ముతున్నాను. భగవంతుడు ఏమి నిర్ణయిస్తే దాన్ని శిరసా వహిస్తాను. సార్, అంటే 2019 ఎన్నికల్లో మీ మేనిఫెస్టో ప్రజల్ని బాగా ఆకర్షించింది. ఇప్పుడు మేనిఫెస్టో ఎలా ఉండబోతా ఉంది సార్? అంటే ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కాంగ్రెస్ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కూడా ఒక అద్భుతమైన మేనిఫెస్టోతో వస్తామని చెప్తా ఉన్నారు. ఈ అద్భుతమని వాళ్ళు చెప్పడం తప్ప మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భారత రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మేనిఫెస్టో ఏ రాజకీయ పక్షాలు ఇవ్వలేవు. సింపుల్గా ఉంటుంది అంతే రాజకీయ మేనిఫెస్టో. 2 పేజీలు ఉంటుంది. ఆ 2 పేజీల్లో కూడా సాధ్యమైనవే చేస్తాడు, చెప్తాడు. ఊన్నే సొల్లు కబుర్లు చెప్పే కార్యక్రమం లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు 2014లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. అంతకుముందు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఎంత ఉంటుందండి మేనిఫెస్టో? దానిలో ఏమైనా చేశాడండి? ఇదిగో చూడండి, నేను ఇరిగేషన్ ఆఫీస్ కదా బ్రదర్, ఒకసారి అటు 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 కెమెరా ఉంటే అటు చూపించాయా? ఆ కెమెరా ఆ పైకి అక్కడ ఏంటది ఉంది? మేనిఫెస్టో 2019 అంటే చూపిస్తున్నాం అనమాట. ఇంత బ్రహ్మాండంగా పబ్లిక్గా మేనిఫెస్టోని పెట్టాం మేము. మీరు ఒకసారి ప్రేక్షకుల్ని అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతున్నా, 2014లో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఎక్కడ దొరికిద్దేమో చూడండి. ఎక్కడ దొరకదు. మొత్తం స్పాయిల్ చేసి పారేశారు. ఎందుకంటే ఏ పని చేసి చావలేదు, దానిలో అది తగలేసేశారు. కాబట్టి మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకరు కాదు. కొత్త పుంతలు దొక్కుతున్న వాళ్ళు కూడా మేనిఫెస్టో రేపు రిలీజ్ చేస్తారు, చూద్దాం. దానికి మనకి కంపారిజన్. మేనిఫెస్టోలో చెప్పాడు అంటే చేసి తీరతాడు జగన్మోహన్ రెడ్డి అనే విశ్వాసాన్ని కల్పించినటువంటి రాజకీయ పక్షం జగన్మోహన్ రెడ్డి గారి పక్షమని మనం చేస్తున్నాం. ఇలా ఎక్కడ పడితే అక్కడ చక్కగా మన టేబుల్స్ మీద కూడా ఉంటాయి, మా బ్యాగుల్లో కూడా ఉంటాయి మేనిఫెస్టోలు. మేనిఫెస్టో అనేది ఒక పవిత్రమైనటువంటిది. ముస్లింలకు ఖురాన్ లాంటిది, క్రిస్టియన్స్కి బైబుల్ లాంటిది, అలాగే హిందువులకు భగవద్గీత లాంటిది అని భావించినటువంటి ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు, బోధించారు. దాని ప్రకారం మేము వెళుతున్నాం. మా మేనిఫెస్టోను ఢీ కొట్టగలిగినటువంటి మేనిఫెస్టో ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనూ ఉండదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. సార్, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఒక సెన్సేషనల్గా మారింది. ఎలా చూస్తారు వాళ్ళిద్దరూ కలయిక? ఏముంది సెన్సేషన్ దానిలో? ఎప్పటి నుంచో కలిసే ఉన్నారుగా, పొత్తు అని వాళ్ళు ప్రకటించారు. కానీ
డే వన్ నుంచి అసలు జనసేన అనే పార్టీ పుట్టిందే చంద్రబాబును మోయడానికి. అది అర్థం కాకపోతే ఇప్పుడు క్లియర్గా అర్థమైద్ది. ఇంతకుముందు 2014లో విడిపడి పోటీ చేశారు. విడిపడి పోటీ చేస్తే చంద్రబాబుకు లాభమని పోటీ చేశారు. అంతకుముందేమో కలిసి పోటీ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అది ఐ థింక్ 2014లోనే కలిసి పోటీ చేశారు. 2019లోనేమో విడివిడిగా పోటీ చేశారు. సో ఏది కన్వీనియంట్గా ఉంటే తెలుగుదేశానికి ఆ విధంగా చేయటం అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం. అది ప్రజలకు అర్థమైంది. ఇంకేముండదు, వాళ్ళు కలిస్తే అండి, కలవపోతే కలిసినా కలవపోయినా ఏం పెద్ద ఎఫెక్టే ఉండదు. సార్, అంటే మీరు అభ్యర్థులు ఎంపిక అనేది ఒక కొలిక్కి వచ్చింది, వరుసగా లిస్టులు విడుదల చేస్తూ ఉన్నారు. మరోవైపు టీడీపీ జనసేనకు సంబంధించి కూడా సీట్లు ఫైనల్ అవుతా ఉన్నాయి. వాళ్ళిద్దరూ పొత్తులు ఈ సీట్లు ఫైనల్ అంశాన్ని ఎలా చూస్తారు? అవి అవుతూనే ఉంటాయండి. అది ఎన్ని ఇస్తారు చంద్రబాబుకి? చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఎన్ని ఇస్తాడో చెప్పమనండి, అనౌన్స్ చేయమనండి. ఏదో అదంతా ఒక లోకం. ఆయనకి సీట్లు ఇన్ని సీట్లు కావాలని లేదు. ఆయనకి ఇంకా వేరే లాభాలు ఏ ఉన్నాయి, ఆ వేరే లాభాలు చూసుకుంటున్నాడు తప్ప నాకు ఈ సీటు ప్రత్యేకం కావాలి, నా కోసం పనిచేసిన వాడికి సీటు ఇప్పించాలనే పట్టుదలలు ఏ కోశాన లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, జనసేన. సార్, ఫైనల్గా చెప్పండి సార్, ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. కెప్టెన్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోల్ ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉండబోతుంది. మొన్న చూశారు కదా సిద్ధం అనేటువంటి మీటింగ్ ఎంత అద్భుతంగా జరిగిందో. ఆ సిద్ధం అనే మీటింగ్ జరిగిన తర్వాత మా కేడర్లో మరింత నూతనోత్సాహం వచ్చింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో ఆపటం అనేది ఎవరి వల్ల కాదు. కారణం ఒక్కటే, చిత్తశుద్ధిగా పరిపాలన చేశాం, అవినీతి లేని పరిపాలన చేశాం, ప్రజలకు ప్రతి సంక్షేమ కార్యక్రమాలను అందించటంలో నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని తపిస్తున్నారు పేద ప్రజానీకం. అది జరిగి తీరుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని హెచ్ఎంటీవీకి కేటాయించినందుకు. ఇది ఈ వారం స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మంత్రి అంబటి రాంబాబు. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.